నమస్తే, వెల్కమ్ టు 99 రిపోర్ట్. నేను ప్రియాంక. నమస్తే, నేను సాయి సుధా. 99 టీవీ రిపోర్ట్లో ముందుగా ఏపీ అప్డేట్స్ చూద్దాం. కడప వేదికగా టీడీపీ మహానాడు జరగబోతోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి కడపలో జరుగుతున్న మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తారని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక మహానాడుకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో సభా ప్రాంగణం నుంచి మా కడప ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో మహానాడు చేయడానికి టీడీపీ పార్టీ అధిష్టానము ఆదేశించింది. మరి ఇప్పటికే ఈ యొక్క పనులన్నీ కూడా దాదాపు పూర్తి అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క మహానాడు కడప జిల్లా వేదికగా మరి కమలాపురం నియోజకవర్గంలో చింతకొమ్మెదిన మండలం పబ్బాపురం గ్రామంలో ఈ యొక్క మహానాడు నిర్వహించబోతున్నారు. మరి ఈ యొక్క మహానాడుకు మరి దగ్గర ఉన్నటువంటి ప్రాంగణంలో మనం ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఈ మహానాడుకు రేపు జరగబోయినటువంటి మహానాడుకు మరి రెండు రాష్ట్రాలు తెలంగాణ మరి కర్ణాటక అదేవిధంగా మిగతా రాష్ట్రాలు తమిళనాడు మరి ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క మహానాడుకు నా అభిమానులు నాయకులు కార్యకర్తలు కూడా రాబోతున్నారని ఇప్పటికే అధిష్టానము టీడీపీ మరి స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే మనం విజువల్స్ చూస్తుంటున్నాం. మరి స్టేజి మీద మరి దాదాపు 400 నుంచి 500 మంది ఆ యొక్క స్టేజి మీద అందరూ కూడా కూర్చోబోతున్నారు. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరి అదేవిధంగా మంత్రులు మరి మిగతా వారందరూ కూడా ఆ స్టేజి మీద మరి ఇప్పటికే ఆ యొక్క చైర్లలో మరి ఎవరైతే పేర్లు మరి కమిటీ ఉందో ఆ కమిటీలో ఎవరైతే పేర్లను ఉన్నారో వారు మాత్రమే ఆ యొక్క స్టేజ్ మీద మొత్తం కూడా 400 నుంచి 500 మందిని కూడా కూర్చునేటువంటి అవకాశాన్ని కూడా మరి అది టీడీపీ మరి అధిష్టానము ఆల్రెడీగా మరి వాళ్ళ పేర్లను కూడా సిద్ధం చేసిన జరిగింది. మరి అదేవిధంగా కూడా మరి అక్కడ నుంచి కూడా కింద భాగం చూస్తే మరి కింద భాగంలో కూడా వివిఐపి కొంత ప్రాంగణము మరి అదేవిధంగా విఐపి ప్రాంగణం అని కూడా కొంత భాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కింద భాగం ఉన్నటువంటి గ్యాలరీలలో మరి అదేవిధంగా ఈ మిగతా అన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు ఈ యొక్క మహానాడు నిర్వహించడానికి దాదాపు 150 ఎకరాలలో కూడా ఈ యొక్క మహానాడు నిర్వహించడానికి మరి మొత్తం అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క రాయలసీమ రుచులు తెలియపరచడానికి అనేకమైనటువంటి మరి వంటకాలు చేయడానికి కూడా మరి యొక్క మహానాడు వేదికగా రాయలసీమ రుచులు కూడా చేయబోతున్నారని కూడా టీడీపీ నాయకులు మరి మంత్రులు కూడా అందరూ కూడా చెప్తున్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క మహానాడు టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ మహానాడుకు మరి కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు మరి అదే పులివెందుల నుంచి వచ్చేటువంటి రింగ్ రోడ్డు, ఇక్కడ రింగ్ రోడ్డు ఉంది. ఆ యొక్క రింగ్ రోడ్డు అదేవిధంగా రాయచోటి రింగ్ రోడ్డు, రాజంపేట నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సర్కిల్ మొత్తం అంతా కూడా అక్కడ రావడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు అదేవిధంగా మరి కెమెరాలను మరి అదేవిధంగా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎలాంటి వాహనాలు రాకపోగలకు ఇబ్బంది లేకుండా జిల్లా ఎస్పీ యంత్రాంగము మరి ఈజీ అశోక్ కుమార్ కూడా ఎప్పుడెప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తూ మొత్తము ఈ మహానాడు సక్సెస్ చేసే విధంగా కడప జిల్లాలో టీడీపీ నాయకులు మరి ఒక శ్రీకారం చుట్టారు. ఈ కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటున్నటువంటి ఈ యొక్క కడప జిల్లాలో ఈ మహానాడు నిర్వహించాలి. మరి ఇక్కడి నుంచే మరి రాయలసీమ కావచ్చు రాష్ట్రానికి ఏ విధంగా దిశ నిర్దేశం చేయబోతుంటున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలకు సంబంధించి ఈ యొక్క కొన్ని సంవత్సరాల నుంచి కడప జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ వస్తే బాగుంటుంది, రాయలసీమలో ఒక స్టీల్ ప్లాంట్ కూడా కల్పిస్తారేమని చెప్పి కడప జిల్లా ప్రజలు రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలో జరిగేటువంటి మహానాడుకు సంబంధించి ఈ యొక్క మహానాడుకి వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క రాయలసీమ కావచ్చు ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి ప్రాజెక్టులు తేబోతుంటున్నారు, ఎలాంటి విషయాలపైన తీర్మానం చేయబోతున్నారు అనేది మరి ఒక ఉత్కంఠంగా అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈరోజు సాయంకాలము మరి సీఎం చంద్రబాబు నాయుడు కడపకు చేరుకోబోతుంటున్నారు. మరి అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మరి నారా లోకేష్ కూడా మధ్యాహ్నము
సమయానికల్లా ఈ యొక్క కడప జిల్లాకు రానున్నారు. మొత్తం ఇప్పటికే మంత్రులందరూ కూడా ఈ యొక్క పనులలో నిమగ్నమై ఉన్నారు. మరి వర్షాలు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వర్షము వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు మరి అదేవిధంగా ఈ మహానాడు జరిగేలా అన్ని విధాలుగా మంత్రులు ఎవరికి అప్పగించినటువంటి బాధ్యతలు వారందరూ కూడా క్షుణ్ణంగా మరి ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి మహానాడుకు మరి అనేక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా రాబోతున్నటువంటి మహానాడు కడప జిల్లాలో ఏ విధంగా జరగబోతున్నది అనేటువంటిది కూడా ఒక ఉత్కంఠ అయినటువంటి పరిస్థితి ఉంది. మహానాడు ప్రాంగణం నుంచి రాజు 99 టీవీ. వైసీపీ మాజీ మంత్రి కాకానికి వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయన A4గా ఉన్నారు. ఖనిజాల అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితర అభియోగాలు కాకాని మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను నిన్న అరెస్ట్ చేశారు. కాకాని అరెస్ట్తో నెల్లూరులో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను నెల్లూరులోని సెంట్రల్ జైలుకి పోలీసులు తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక హడావడి వాతావరణం, ఉత్కంఠభరిత వాతావరణం నెల్లూరు జిల్లాలో కొనసాగింది. ఏదైతే 2 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకొని నెల్లూరుకి తీసుకొచ్చారు. నిన్న రాత్రి సమయంలో ఒక్కసారిగా నెల్లూరులోని ఇటు పోలీసు శిక్షణా కేంద్రానికి తీసుకొచ్చినటువంటి పోలీసులు అక్కడ ఆయన్ని విచారణ చేపట్టారు. ఇవాళ ఉదయం 3:30 వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి తీసుకువెళ్లి విచారణ కూడా చేపట్టారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, అదేవిధంగా డిఎస్పీలు ఏదైతే సిఐల ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ అయితే వేగవంతంగా జరిగింది. ఈ విచారణలో అనేక అంశాలను కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అందుకు ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని పోలీసు వర్గాల నుంచి ఒక సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొద్దిసేపు ఆయన్ను విచారణకు తీసుకెళ్లినటువంటి పోలీసులు ఇవాళ సరిగ్గా ఉదయం 10:45 ప్రాంతంలో నెల్లూరులోని జిల్లా జైలుకు సమీపంలో ఉన్నటువంటి శిక్షణా కేంద్రం దగ్గర నుంచి వెంకటగిరి కోర్టుకు తీసుకెళ్లారు. వెంకటగిరి కోర్టులో హైకోర్టు నుంచి వచ్చినటువంటి లాయర్లు, అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి లాయర్ల మధ్య ఏదైతే వాదోపవాదాలు జరిగిన అనంతరం దాదాపు 2.5 గంటల సమయంలో దాదాపు కూడా ఆయనకు కోర్టు ఇటు రిమాండ్ కూడా విధిస్తూ 14 రోజుల పాటు అంటే వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉత్కంఠ బాధిత వాతావరణం అయితే కొనసాగింది. వెంకటగిరికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు మేరిగ మురళి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కోర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ 144 సెక్షన్ను కూడా పోలీసులు అమలు చేశారు. ఈ నేపథ్యంలో కాకాని మాట్లాడేందుకు కూడా వైసీపీ నేతలంతా ఏదైతే ప్రయత్నాలు కూడా కొనసాగించారు. అసలు ఈ కేసు విషయానికి వస్తే అసలు కేసు ఏంటి అనే అంశంలోకి వెళ్తే 2023 అంటే దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల వరకు కూడా నెల్లూరు జిల్లాలో దొరికేటటువంటి మైన్స్ను చుట్టుపక్కల దేశ విదేశాలకు కూడా తరలించేశారనే ఆరోపణలు భారీగా ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో దొరికేటటువంటి తెల్ల బంగారం, వైట్ క్వార్జు, దీనికి విపరీతమైన డిమాండ్. నెల్లూరు నుంచి దొరికేటటువంటి క్వార్జ్ అంతా కూడా దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా చైనా వంటి దేశంలో దీనికి ఇక్కడ ఏదైతే ఈ వైట్ క్వార్జ్లో దొరికేటటువంటి ముడి పదార్థాలతో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే చిప్స్ ఇతరత్ర వాటికి కూడా వీటి పూర్తిగా ఉపయోగపడుతుండడంతో దాదాపు టన్ను 50 నుంచి లక్ష రూపాయలకు కూడా పలికే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నెల్లూరు నుంచి వైట్ క్వార్జు తరలి వెళ్ళిపోయింది. వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో పొదలకూరుకి సమీపంలో ఉన్నటువంటి తాటిపత్రి అనే గ్రామంలో అక్కడ రుస్తుం మైన్స్ అనే ఒక మైన్స్ ఉంది. ఆ మైన్స్కి సంబంధించి అక్కడ నుంచి వైట్ క్వార్జును ఇష్ట ప్రకారంగా అనుమతులు లేకుండా తరలించేశారని, అదేవిధంగా అక్కడ జిలిటన్ స్టిక్స్ పెట్టి కొండలని పేల్చేస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు వచ్చి తమకు అన్యాయం జరుగుతుంది, దీనివల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తే వారిపైన కాకాని గోవర్ధన్ రెడ్డి దుర్భాషలాడాడు, దాడికి పాల్పడ్డారంటూ మరో కేసు. అంటే మొత్తం మీద కొన్ని కేసులు అయితే పొదలకూరు పిఎస్లో నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయన్ని విచారణకి హాజరు కావాలని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 సార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులకి
ఆయన స్పందించకపోవడంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి ఎయిర్పోర్టు ఓడరేవులకి అన్నిటికీ కూడా పోలీసులు పంపించారు. అయితే 2 నెలల పాటు ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ 2 నెలల పాటు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం క్వాష్ పిటిషన్ల కోసం సుప్రీంకోర్టులో కూడా ఏదైతే ఒక పిటిషన్ అయితే ముందస్తు బెయిల్కి సంబంధించి పిటిషన్లు కూడా ఆయన వేయడం జరిగింది. దీంతో అక్కడ కొంత చుక్కెదురే అయింది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఇంకా ఆ పిటిషన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. ఆ పిటిషన్లు ఇంకా కూడా కొనసాగుతున్నాయని చెప్పి హైకోర్టులో కొనసాగుతున్నాయని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. కానీ సుప్రీంకోర్టులో మాత్రం వేసినటువంటి పిటిషన్లో అక్కడ సుప్రీంకోర్టులో చుక్కెదురైతే అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో 2 నెలల తర్వాత ఒక్కసారిగా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని ఇవాళ తీసుకురావడంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఒక అలజడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. మరోవైపు అర్ధరాత్రి అంటే నిన్న రాత్రి సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ అత్యవసర సమావేశంలో అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర మాజీ మంత్రులు కావచ్చు, రాష్ట్ర అధిష్టానం అంతా కూడా అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే ఇటు వైసీపీ వర్గాలు చేశాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు వెంకటగిరికి చాలామంది నేతలు చేరుకున్నారు. నెల్లూరు జిల్లా జైలు వద్దకు కూడా కొంతమంది నేతలు అయితే చేరుకున్నారు. ప్రస్తుతం 14 రోజుల పాటు ఆయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డిని రిమాండ్ వేయడంతో ఈ 14 రోజుల లోపల ఏం జరగబోతుంది? ఇటు పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకుంటారా, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలు వద్దకు ఏమైనా వస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు తీసుకుంటే వైసీపీ శ్రేణులు మాత్రం ఇది అక్రమ కేసులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కావలిలో వైసీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మీద ఒక కేసు కూడా తాజాగా నమోదైంది. ఈ కేసులో ఆయన విచారణకు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా కొంత తెరపైకి వరుసగా వస్తుంది. టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలే ఈ అంశాలని వెలుగులోకి కూడా తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అవడం, 14 రోజుల పాటు ఆయనకి రిమాండ్ విధించడం, ఈ రిమాండ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, పోలీసులు కస్టడీకి తీసుకుంటారా, కస్టడీకి కానీ తీసుకుంటే ఆయన ఏ విధంగా విచారించబోతున్నారు తదితర అనేక అంశాలు కూడా ప్రస్తుతం ఇటు రాజకీయ వర్గాల్లో ఒక చర్చకైతే దారితీసింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా జైలుకి కాసేపటి క్రితమే పోలీసులు తరలించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది కాకాని అరెస్టుపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. ముమ్మడివరం మండలం కమినిలంక దగ్గర ఈ ఘటన జరిగింది. యువకులను కాకినాడ, రామచంద్రాపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్, మహేష్ గా గుర్తించారు. ఎస్సీకి ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాబీ ఫోన్ లైన్లో అందిస్తారు. బాబీ, కోనసీమలో ఈ గోదావరి గల్లంతైన సంఘటన ఒకసారి తీవ్ర విషయాలు చోటు చేసుకుంది. అదే విధంగా ముమ్మడివరం మండలం కమిలి లంక గోదావరి సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది విహారీ యాత్ర వెళ్ళే తెలుస్తుంది. అదే విధంగా గోదావరిలో 8 మంది గల్లంతైనట్టు తెలుస్తుంది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం వీరు ఒక శుభకార్యానికి శ్రీలంక అనే గ్రామంలో ఒక శుభకార్యానికి వచ్చారు. అక్కడి నుంచి అందరూ బంధువులు కలిసి ఈ గోదావరి స్నానానికని వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఒకరు గల్లంతవుతున్న సంఘటనలో వీరందరూ కూడా కాపాడే ప్రయత్నంలో 8 మంది యువకులు కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. వీరిలో కాకినాడ, రామచంద్రాపురం, మండపేట చెందిన బంధువులుగా తెలుస్తుంది. వీరు క్రాంతి, పాల్, సాయి, సతీష్ వీళ్ళు పోలవరం మండలం ఎరుగురు చెందిన మహేష్, రాజేష్ గా తెలుస్తుంది. మండపేట చెందిన రోహిత్,
శ్రీలంకకు చెందిన గోదావరి గల్లంతటి చేస్తుంది. ఇద్దరే ఒక కుటుంబానికి అన్నదమ్ములు అయ్యారు. కర్మవులందరూ కూడా ఇతర బంధువులు చెందిన వారు. ప్రియాంక, బాబీ, అయితే గాలింపు చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి? గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడే అధికార యంత్రాంగం, లోకల్ గా ఉన్న యువకులు అందరూ కూడా ఈ గోదావరిలో చర్యలు చేపట్టారు. అదే విధంగా కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, రెవెన్యూ రిస్క్ టీమ్ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రియాంక, రైట్ బాబీ, థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. ముమ్మడివరం మండలం కమినిలంక దగ్గర ఈ ఘటన జరిగింది. యువకులను కాకినాడ, రామచంద్రాపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్ గా గుర్తించారు. టీవీ రిపోర్ట్లో తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. ఖరీఫ్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్టిఫైడ్ విత్తన డీలర్ల దగ్గర నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించిన వ్యవసాయ అధికారి బాబురావుతో మా 99 టీవీ ప్రతినిధి షేక్ హసీం ఫేస్ టు ఫేస్. కాబట్టి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. రైతులకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు ఉన్నారు మనతో. ఆయన గారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు రైతులకి ఇవ్వాల్సిన సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? ఈ ఖరీఫ్ సీజన్లో ఎన్ని ఎకరాలు పంటలు వేస్తారు, ఏమేమి పంటలు వేస్తారు? మన జిల్లాలో సాగు విస్తీర్ణం 5,85,000 ఎకరాలు ఉందండి. అయితే దాంట్లో ముఖ్యంగా పత్తి 2,05,000 ఎకరాలు సాగు చేస్తారు. అదేవిధంగా వరి వచ్చేసి 1,65,000 ఎకరాలు. అదేవిధంగా మొక్కజొన్న 85,000 నుంచి 1,00,000 ఎకరాలు. మిర్చి వచ్చి 25,000 ఎకరాలు. అదేవిధంగా ఆయిల్ పామ్ కూడా 75,000 ఎకరాలు ఉంది. అది కూడా ఇంకో 12,000 ఎకరాలు ఈ సంవత్సరం టార్గెట్గా ఉంది. మొత్తం 5,85,000 నుంచి 6,00,000 ఎకరాల వరకు సాగు అవుతుంది ఈ సంవత్సరం కూడా. అయితే ముఖ్యంగా మనకి ఈ ఖరీఫ్లో విత్తనాలు, నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మన ముఖ్యమంత్రి గారే కానీ, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారే కానీ ప్రతి వారం సమీక్షలు చేసుకుంటూ నాణ్యమైన విత్తనం సరఫరా చేయాలనే దానితో ఇప్పుడు మనకి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కల్తీ విత్తనాల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా మన జిల్లా స్థాయిలో గవర్నర్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో నిన్న అంటే 23వ తారీఖు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో 2 టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశాం. దీంట్లో ఒక డివిజనల్ స్థాయి వ్యవసాయాధికారి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ గారు, తర్వాత ఇతర సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్లు అందరూ కలిసి జిల్లాలో ఉన్న విత్తనాల, ఎరువుల షాపులన్నింటిని కూడా చెక్ చేయడం జరుగుతుందండి. గత సంవత్సరంలో మన జిల్లాలో ఎలాంటి కల్తీ విత్తనాలు కేసులు కూడా నమోదు కాలేదు. ఈ సంవత్సరం కూడా ఎలాంటి కల్తీ విత్తనాలు మన జిల్లాకు రాకుండా అన్ని చర్యలు గట్టిగా తీసుకుంటున్నాం. వ్యవసాయానికి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం వర్షాకాలంలో? అలాగే ఇప్పుడు ఈ నీటిని వృధా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం? మనకి మన జిల్లాలో సాధారణ వర్షపాతం వచ్చేసి 1,200 మిల్లీమీటర్లు అండి. గత సంవత్సరం 1,800 మిల్లీమీటర్లు, అంటే దాదాపు 600 మిల్లీమీటర్లు ఎక్కువగా వర్షం నమోదవటం జరిగింది. ఈ వర్షం అంతా కూడా ఎక్కువగా పడి గోదావరిలోకి వెళ్ళిపోవటం వల్ల మరి నీళ్ళన్నింటినీ మనం భూమిలోకి ఇంకింపజేయాలి. తర్వాత భూసారం కొట్టుపోకుండా భూమిని కూడా కాపాడాలనే ఉద్దేశంతో మనం గౌరవనీయ కలెక్టర్ గారు జాబ్ కార్డు ఉన్న ప్రతి రైతుకు ఇంకుడు గుంతలు, మరి నీటి గుంటల్లో ఫారం పాండ్స్ని తవ్వించాలనే ప్రణాళిక తయారు చేసుకున్నామండి.
ఇప్పుడు జాబ్ కార్డు ఉన్న ప్రతి రైతు దగ్గర బోర్వెల్ ఉన్న ప్రతి రైతుకు నీటి కుంట తవ్వించడం. ఆ నీటి కుంట తవ్వించడం ద్వారా వర్షం ద్వారా పడ్డ నీళ్ళని భూమిలోకి ఇంకింపజేయటం, భూమిలో నిల్వ చేయటం, తర్వాత మట్టి కూడా కొట్టుకోపోకుండా కాపాడటం, తర్వాత పంట దిగుబడి పెంచడం అనే ఉద్దేశం. అదేవిధంగా ఆ నీటి కుంటలలో కూడా చేపల పెంపకం కూడా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా రైతుకు మేలు చేసే కార్యక్రమం చేపడుతున్నామండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ షాపుల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ప్రజలకి నకిలీ విత్తనాలు కానివ్వండి, నకిలీ మందులు, ఫెర్టిలైజర్స్ మందులు కానివ్వండి, అలాగే ఎరువులు సరఫరా చేయడంలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి నకిలీలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మొన్న మే 5వ తారీఖు నుంచి రేపు జూన్ 13వ తారీఖు వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం రైతు దగ్గరికే వెళ్ళి అన్నీ మీరు ఎరువులు ఏ విధంగా కొనుగోలు చేయాలి, విత్తనాలు ఏ విధంగా కొనుగోలు చేయాలి, బిల్లులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, ఎలాంటి షాప్ దగ్గర తీసుకోవాలి అనే దాని మీద రైతులకు అవగాహన కల్పిస్తున్నామండి. అదేవిధంగా మండల స్థాయిలో వ్యవసాయాధికారి గారు, ఎస్ఐ గారు ప్రతిరోజు షాపులు చెక్ చేస్తారండి. ఎలాంటి కల్తీ జరగకోకుండా ఎరువుల విషయంలో కానీ, తర్వాత విత్తనాల విషయంలో కానీ అధిక ధరలు అమ్ముకోకుండా స్ట్రిక్ట్గా మాత్రం చెక్కింగ్ చేస్తున్నారు. రైతులు ఎవరైనా ఫిర్యాదు అందిస్తే కూడా వెంటనే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. డీలర్లు లైసెన్స్ కూడా సస్పెండ్ చేయడానికి వెనకాడమండి. రైతులకి మీరు ఇచ్చే సలహా ఏమి? మనకి ఈ సంవత్సరం గత 15 రోజుల నుంచి వర్షాలు నమోదవుతున్నాయి. అయితే ఇంకా మనకి సరైన వర్షపాతం వల్ల మనకి భూమి బాగా తడవాలంటే దాదాపు ఒక 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. అప్పుడే మనం విత్తనాలు సాగు చేసుకోవాలి. ముఖ్యంగా మన జిల్లాలో పత్తి ముందుగా వేసే అవకాశం ఉంది కాబట్టి పత్తి, మొక్కజొన్న ముఖ్యంగా ముందేస్తారు. మరి మంచి వర్షపాతం పడ్డప్పుడు, ఇప్పుడే దుక్కులు తయారు చేసుకుంటున్నారు, మంచి వర్షపాతం పడ్డప్పుడే మనం పంటని సాగు చేసుకోవాలి. అదేవిధంగా విత్తనాలు కూడా మంచి లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే తీసుకోవాలి. ఎవరైనా గ్రామాల్లో వచ్చి మేము విత్తనాలు ఇస్తామంటే మాత్రం తీసుకోవద్దు. అలాంటి వారిని పోలీసులకు అప్పగించాలి. మంచి దుకాణంలో ఉన్న విత్తనాలు తీసుకొని బిల్లు మాత్రం జాగ్రత్తగా దాచుకోవాలి. తర్వాత మంచి పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధించాలని ఆశిస్తున్నామండి. ఇది వ్యవసాయ అధికారికి తెలియజేస్తున్నట్టే సమాచారం. రైతులైతే విత్తనాలకు కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి తీసుకున్నప్పుడు ఆ వ్యవసాయ డీలర్ దగ్గర బిల్లులు తీసుకొని లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే తీసుకోవాలని చెప్పి వ్యవసాయ అధికారి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బండ్ల వెంకట్తో కాసిం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. యువత మత్తుకు అలవాటు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నార్కోటిక్ యాంటీ డ్రగ్స్ బ్యూరోను ఏర్పాటు చేసింది. తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామంటున్న వరంగల్ యాంటీ నార్కోటిక్ శాఖ డీఎస్పీ సైదులతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిషేధమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికను తీసుకొచ్చింది. జనవరి మాసంలో ఈ కొత్త నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న మాదక ద్రవ్యాలపై, అదేవిధంగా అవినీతిపై, అదేవిధంగా మత్తు పదార్థాలపై నియంత్రణ ధ్యేయంగా అయితే ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 4 స్టేషన్లో భాగంగా వరంగల్ ఒకటి కేంద్రంగా తీసుకొచ్చారు. వరంగల్ సంబంధించినటువంటి విషయంలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు డిఎస్పీ సైదుల్ గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే నార్కోటిక్ మాదక ద్రవ్యాలపై ఒక వినూత్న కార్యక్రమం తీసుకొచ్చింది, స్టేషన్లు ఏర్పాటు చేశారు. మీ పరిధిలో ఏ జిల్లాలు ఉన్నాయి, ఇప్పటివరకు ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంత డ్రగ్స్ను మీరు సీజ్ చేశారు, ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ పరిస్థితి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే ఏదైతే మన ఆర్థిక వ్యవస్థ మీద బాగా దెబ్బ పడతా ఉన్నదో, ఈ డ్రగ్స్కు అలవాటు పడినటువంటి యువత కానీ, సమాజం కానీ మనం వెనక నెట్టిపోయి పడుతున్నామనే ఒక సదుద్దేశంతోనే మా నార్కోటిక్ బ్యూరోని స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఈ నార్కోటిక్ బ్యూరోకు డీజీ లెవెల్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని డైరెక్ట్గా నియమించేసి అందులో ఈ మధ్యకాలంలో డిఐఎస్ఆర్ని గారిని కూడా మాకు పోస్టింగ్ చేయటం, అందులో ఒక 3 ఎస్పీ స్థాయి ఆఫీసర్స్ ప్రజెంట్ పనిచేస్తున్నాం. వారి అండర్లోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా 4 పోలీస్ స్టేషన్లు ఏర్పరచుకొని అందులో భాగంగా వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో నేను పనిచేస్తున్నాను. నా వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్కు ఇన్ఛార్జ్ ఆఫీసర్ అంటే డిఎస్పీ లెవెల్ ఎస్ఐ ఆఫీసర్ని నియమించి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించింది. ఇందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులు 2024లో నవంబర్ 19న మా యొక్క పోలీస్ స్టేషన్ని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి మేము ఇప్పటివరకు కూడా
గాంజాయి ఏదైతే నిషేధిత గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేసినా, దాన్ని కలిగి ఉన్నా, ఎవరన్నా తిన్నా, లేకుంటే ఒకరికి అమ్మినా కూడా ఇది చట్ట ప్రకారం నేరం. అటువంటి వ్యక్తుల్ని అదుపులో తీసుకోవటము, సివిల్ పోలీసుకు హ్యాండ్ ఓవర్ చేయటము, తర్వాత సివిల్ పోలీసు కేసులు చేసినప్పుడు వాళ్లకు సహకరించడం. ఈ మధ్య కాలంలో మేము కూడా కమర్షియల్ క్వాంటిటీ ఉన్నటువంటి కాంట్రాబాండ్ గాంజాయిని పట్టుకున్నా, సింథటిక్ డ్రగ్స్ పట్టుకున్నా కూడా నార్కోటిక్ పోలీసులమే కేసులు చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు వరకు నేను నిన్న మన దగ్గర అయిన కేసుతో కూడుకుంటే 1778 కిలోల గాంజాయిని ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా చాలామంది వరకు అందరినీ అరెస్ట్ చేసేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. ఈ జ్యుడిషియల్ కస్టడీ పోయినాక ట్రయల్ అవుతుంది. ట్రయల్ అయినాక మేము ఏదైతే విట్నెసెస్ని సైడ్ చేసిన విట్నెసెస్తోనే ట్రయల్ జరిపించి వాళ్ళతో సాక్ష్యం చెప్పించినాకనే కోర్టులో శిక్ష విధించబడటం జరుగుతుంది. ఏ జిల్లాల పరిధిలో ఉన్నాయి మీకు? నాకు 2 కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం ఉమ్మడి జిల్లా వరంగల్, ఇందులో వచ్చేసి హన్మకొండ, వరంగల్, తర్వాత భూపాలపల్లి, ములుగు, మహబాద్ ఈ జిల్లాలు మాకు ముఖ్యంగా మేము ఫోకస్ చేస్తున్నాము. పోలీసు పరిధి వచ్చేసి ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం కూడా మా పరిధిలోకి వస్తూ ఉంది. మీకు పట్టుబడ్డటువంటి సమయంలో ఎవరైతే అక్రమదారులు గుర్తించినప్పుడు వారి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది? అసలు వారు ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నారు, అసలు వారికి ఏం ప్రోత్సాహం జరుగుతుంది, ఏంటి అసలు ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది? అసలు మెయిన్ అక్రమ సంపాదన, తొందరలో డబ్బులు గడించాలి, ఎవరు ఏదైనా కూడా వాళ్ళకు సంబంధం లేదనేది వాళ్ళ యొక్క కాన్సెప్టు. యాక్చువల్గా ముఖ్యంగా ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ, ఈ నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోథెరపీ సబ్స్టాన్సెస్ అన్నీ కూడా ఇంతకుముందు మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళందరూ కూడా వారి యొక్క ఏజెంట్ని మన దేశంలో నియమించుకొని ఈ డ్రగ్స్ను సరఫరా చేసి మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీయాలి, మన యువత మీద దెబ్బతీయాలి, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న స్టూడెంట్స్ని దెబ్బతీస్తే మన అభివృద్ధిని ఆపుతోనే ఒక ఉద్దేశంతో, అంటే వాళ్ళు మన అభివృద్ధిని కోరుకునే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారు. వాటిని ప్రభుత్వం గుర్తించేసేసి మన రాష్ట్రాన్నే ఈ యొక్క డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగానే మేము ప్రభుత్వ ఆదేశానుసార ప్రకారము మా ఆఫీసర్స్ యొక్క సూచనల ప్రకారమే మేము కేసులు చేస్తూ ఉన్నాము. వాళ్ళని శిక్షలు పడే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా మీరు అన్నట్టుగా విద్యార్థులు అంటే స్టూడెంట్స్ మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనపడుతుందని చెప్పేసి ఒక అంశం చెప్తున్నారు. మరొక అంశం అయితే రవాణా సౌకర్యాలు, ప్రధానంగా రైల్వేలలో ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ, ఇటు ప్రైవేట్ వెహికల్లో ట్రాన్స్పోర్టేషన్ చేయండి, ఈ ట్రాన్స్పోర్టేషన్ నుండి అది విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? ముఖ్యంగా విద్యార్థుల మీద ఎందుకు మేము అవగాహన చదవాల్సి ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తానంటే, నేటి విద్యార్థులే రేపటి పౌరులు, సమాజానికి పట్టుకొమ్మలుగా ఎదిగేవారు. వారిని కాక మనం కాపాడుకోగలిగితే మన దేశము అభివృద్ధి స్థాయిలో ముందుకు వెళ్తూ ఉన్నది. వాళ్ళు అభివృద్ధిని అడ్డుకునేందుకే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కానీ మన పొరుగు దేశాలైన వారు కూడా వీరి మీద మాదక ద్రవ్యాలు ఉపయోగించాలి, వాళ్ళ యొక్క భారతదేశము మన రాష్ట్రం యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలనే దాంతో ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందే మేల్కొని అటువంటి వాటిని మన దరిదాపులకు రాకుండా దీన్ని ఎరాడికేట్ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశము. దాంట్లో భాగంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తున్నాయి, మీరు గుర్తించినటువంటి అంశాలు ఏమున్నాయని చెప్పుకోవచ్చు? ప్రధానంగా గంజాయి అనేది మన రాష్ట్రాన్ని కానీ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి ఎక్కువ సప్లై అవుతూ ఉంది. దాన్ని వివిధ మార్గాల ద్వారా సప్లయర్స్ ట్రైన్స్ ద్వారా కానీ, తర్వాత నిన్న చూసిన ట్రాక్టర్ల ద్వారా, జీప్లలో కొన్నిటిని అంటే మాడిఫై చేసేసి ఎవరికి కూడా కనిపించే విధంగా, చూసేవారికి ఇది ఏం లేదు దీంట్లో ఎంటీ వెహికల్ అనే విధంగా కనిపించే విధంగా చేసుకొని వాళ్ళు గాంజాయి చేస్తూ ఉన్నారు. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వ్యవస్థతో తర్వాత మీ ద్వారా ఏదైతే ప్యాచూరంలోకి పంపిస్తున్నామో 1908 కానీ 8712671111 నెంబర్ల ద్వారా పబ్లిక్లో మీ ద్వారా పంపించడం, పబ్లికే మాకు ఇటువంటి వ్యక్తులు ఏమన్నా గాంజా వాడిన వాళ్ళు కానీ, డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ళు కానీ, తినేవాళ్ళు ఏదైనా కూడా వాళ్ళ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టే మేము వాళ్ళ మీద ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారు లేకుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అనే వాళ్ళని గుర్తించేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కేసులు చేస్తాము.
ప్రధానంగా ఈ నార్కోటిక్ పోలీస్ స్టేషన్కు అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి సత్సంబంధాలు ఎలా ఉంటాయి? అంటే మీరు ఎవరినైతే అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే క్రమంలో కానీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయా మీకు? మాకు నార్కోటిక్ పోలీసుకు లా అండ్ ఆర్డర్ పోలీసు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే మేము అందరం కూడా కలిసే పనిచేస్తాం. ఏ రోజు నేను నార్కోటిక్స్లో ఉన్నా రేపు సివిల్కి పోవచ్చు, వాళ్ళు సివిల్లో ఉన్న వాళ్ళు ఇటు రావచ్చు. మాకు ఎలాంటి లేదు, అండర్స్టాండింగ్ మీదనే వాళ్ళైనా మేమైనా ప్రభుత్వ యొక్క సంకల్పాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు పనిచేస్తాం. కానీ మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు అయితే ఏమి లేవు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఎవరైతే నిందితులను దొరకబట్టారో వారికి సంబంధించిన విషయంలో వారి బంధువులు కానీ వారికి సంబంధించినటువంటి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కనబడుతుందా? నిన్న దొరికినటువంటి బంధువు అంటే నేరస్తులు ఎవరైతుందో వాళ్ళు అంతా కమర్షియల్ అంటే వాళ్ళు బిజినెస్ కోసమే చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్రమ సంపాదనకే ఉన్నాయి. వాళ్ళ మీద ఇంతకుముందు చాలా కేసులు ఉన్నాయి. మామూలుగా చట్ట ప్రకారం ఎవరిని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకు నోటీసులో పెట్టే వీళ్ళని అరెస్ట్ చేసుకొని జ్యుడిషియల్ కస్టడీ పంపడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మత్తుకు బానిస అవుతున్న యువతకు అనేది ప్రధానంగా దానికోసమే ఈ యాంటీ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులో భాగంగా ప్రధానంగా ఎవరైతే యువత మత్తుకు బానిస అవుతున్నారో వారికి కానీ వారి తల్లిదండ్రులకి ఏం చెప్పదలుచుకున్నారు? తల్లిదండ్రులు కానీ యువత కానీ ఎలాంటి మత్తు పదార్థాలు వాడకూడదు. మత్తు పదార్థాలు వాడితే మనం ఒకసారి దానికి అలవాటు పడితే వెనుకకు రాలేము. ఎవరైనా కొంతమంది మత్తు పదాన్ని అలవాటు కాను ఒకసారి తిని నేను మామూలుగా స్టేబుల్గా ఉంటానే కొంతమంది అనుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రధానంగా యువకుల తల్లిదండ్రులకు మా యొక్క సూచన ఏంటంటే, మీ పిల్లలు యథావిధంగా ఏ విధంగా ఉంటున్నారో, మీ ఇల్లు దాటి బయటకు వచ్చినాక మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక ఏ విధంగా ఉన్నారు, వాళ్ళలో ఏమైనా మానసికమైన మార్పులు కానీ లేకుంటే వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అటువంటివి గమనించాలి అనేది చెప్తాను. ఎందుకంటే యువత అనేది మన దేశానికి చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో భవిష్యత్తు ఉంది. వాళ్ళని కాపాడుకున్నా మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరి మీద కూడా మనం ముందుకు మన భారతదేశము మన రాష్ట్రం యొక్క అభివృద్ధిని కోరుకోవాలి అనే ఉద్దేశంతోనే యువత మీద మీరు దృష్టి పెట్టాలి, మన పిల్లల మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారని కూడా వాళ్ళని గమనించేసేసి వారికి ఈ మత్తు పదార్థాలు కానీ ఎలాంటి చెడు అలవాట్లకు గురి కాకుండా ఒక క్రమశిక్షణ మార్గంలో నడిపించాల్సిందిగా యువత తల్లిదండ్రులను కోరుకుంటున్నాం. ప్రధానంగా మీరు వెళ్తున్నటువంటి కౌన్సిలింగ్ కానీ ముఖ్యంగా ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, అనేక మంది విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నారు, వారితో తీసుకున్నటువంటి వారికి ఇచ్చేటువంటి విషయంలో వారి వద్ద నుంచి ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి? ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్గా మా డైరెక్టర్ సార్ గారు కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ప్రభుత్వం ఆదేశానుసార ప్రకారమే చేయించడం జరిగింది. ఈరోజు కూడా మేము టీచర్స్ కూడా ఈ సమ్మర్ సెషన్లో కొన్ని క్లాసులు నడుస్తూ ఉన్నాయి. ఆ క్లాసులలో కూడా మేము పోయి మీ యొక్క విద్యార్థులు ఎవరైనా మత్తుకు బానిసైన వాళ్ళు కానీ ఏదైనా చెడు దురలవాట్లకు అలవాటు అయిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళని గుర్తించాలి, మత్తు పదార్థాలు తీసుకున్న వారి యొక్క బిహేవియర్స్ ఎట్లుంటాయి, వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది కూడా టీచర్స్కు చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర లెవెల్లో అంటే మన హైదరాబాద్లో కూడా మా డైరెక్టర్ సార్ గారు ఆల్ డిపార్ట్మెంట్ స్టేక్ హోల్డర్స్ అందరూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ పిలిపించేసేసి అక్కడ కూడా సారు ఈ మత్తు పదార్థాల గురించి వారికి చెప్పటము, ట్రైనర్స్గా ఎంసీహెచ్ఆర్డీలో ఇన్స్టిట్యూట్లో ఈ క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా పోలీస్ అకాడమీలో కూడా వీళ్ళందరూ కూడా మత్తు పదార్థాలు ఏంది, వాటి యొక్క పనితీరు ఏంది, అవి ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రైట్, ఈ విధంగా సైదులు డిఎస్పీ గారు చెప్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అంటే మత్తు పదార్థాలు రహితమే ధ్యేయంగా ముందుకు సాగడమే కాకుండా అటు యువత తల్లిదండ్రులకు కూడా అన్ని విధాలుగా కౌన్సిలింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ముందుకెళ్తున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా ఎక్కడ కూడా మత్తుకు బానిస కాకుండా చేయడమే మా ప్రధాన ఎజెండాగా, నార్కోటిక్ ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామని చెప్పేసి డిఎస్పీ సైదులు గారు చెప్తున్నట్టు అంశం అయితే వరంగల్లో చర్చ చేసుకుని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తు, 9 టీవీ, శ్రీధర్, వరంగల్. పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని పండ్ల తోటల పెంపకానికి జతచేస్తూ నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 10 రకాల పండ్ల తోటలను ఉపాధి హామీ పథకం కింద పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. 5 ఎకరాల లోపు ఈ పథకం వర్తించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పండ్ల తోటల పెంపకాన్ని మరింత ప్రోత్సహించేలా నల్గొండ జిల్లాలో చేపడుతున్న ఈ పథకం అమలుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు.
పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించే లక్ష్యంగా పండ్ల తోటలకు ఉపాధి హామీ పథకాన్ని మెర్జ్ చేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చర్యలైతే చేపట్టారు. ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఎక్కువగా పండ్ల తోటలు లేకపోవడం, ఎక్కువగా వరి అదేవిధంగా పత్తి పంటలు సాగు చేస్తున్న క్రమంలో రైతాంగాన్ని ఉద్యానవన పంటలను కూడా ప్రోత్సహించాలని లక్ష్యంగా ఈ చర్యలైతే చేపట్టినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు డిఆర్డీఓ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు పండ్ల తోటలకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఉపాధి హామీ పథకం ఏ రకంగా మెర్జ్ చేస్తూ దీంట్లో అనుసంధానం చేయబోతున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ప్రధానంగా ఉద్యానవన పంటలకు మీరు ఉపాధి హామీ పథకాన్ని మెర్జ్ చేస్తామని చెప్తున్నారు. ఏ రకమైన పంటలకు మెర్జ్ చేస్తారు, ఎంతవరకు మెర్జ్ చేస్తారు? ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో వ్యవసాయానికి అనుబంధ వర్గాలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటివరకు వ్యవసాయ సంబంధించినటువంటి భూముల మీద ఎక్కువ పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా పండ్ల తోటల మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సన్న చిన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు పండ్ల తోటలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మ్యాక్సిమం 5 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు వివిధ రకాల పండ్ల తోటలు, ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒక 1/2 ఎకరు, మునగ అయితే 1 ఎకర్, మిగిలిన జామ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, అదేవిధంగా మామిడి, ఇటువంటి వివిధ రకాల పంటలకి అప్పుడు 5 ఎకరాల వరకు కూడా ఈ పండ్ల తోటలకి మెయింటెనెన్స్తో సహా అన్నీ కూడా జరుగుతుంది. దీంట్లో మొదటి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు, అంటే 4వ సంవత్సరం ఆటోమేటిక్గా పంట వస్తుంది. 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటిగా గుంతలు తీసే దగ్గర నుంచి పండ్ల మొక్కల ధరతో ప్రకారం ఎరువులు, అదేవిధంగా మరి పాదులు చేయాలనుకుంటుంటే లేబర్ ఛార్జెస్ అన్నీ కూడా, అదేవిధంగా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అంటే ప్రతిదీ 3 సంవత్సరాల వరకు మెయింటైన్ చేయడానికి పండ్ల తోటలకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఉపాధి హామీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, ఈ రైతుల ఎంపిక ఏ రకంగా ఉండబోతుంది, రైతులను ఎట్లా ప్రోత్సహించే దిశగా దీనికి ముందు సాగుతున్నారు? అంటే ముఖ్యంగా మెట్ట అయితే రెడ్ సాయిల్స్ ఉన్నాయో ఆ ఏరియాలలో బోర్బావులు ఉండి నీటి సౌకర్యం ఉన్నటువంటి రైతులకు, సన్న చిన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు, సన్న చిన్నకారు అంటే మీకు 5 ఎకరాల లోపల ఉన్న రైతులకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయితే 10 ఎకరాలు ఉన్నా కూడా 5 ఎకరాల వరకు పండ్ల తోటలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. దీన్ని ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పంచాయత్ సెక్రటరీ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ దానికి సంప్రదించవచ్చు. అదేవిధంగా మండల స్థాయిలో ఎంపీడీఓని సంప్రదించినట్టయితే మరి వాళ్ళు పట్టదారు పాస్ పుస్తకము, సన్న చిన్నకారు రైతు సర్టిఫికేటు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకైతే మరి వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తే మీరు ఎమ్మటే వాళ్ళకి అంచనా వేసి మరి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వగానే ఉపాధి హామీ కూలీలతోటి కానీ వారు సొంతంగా వాళ్ళకి జాబ్ కట్టినట్లయితే వాళ్ళకు కూడా గుంతలు తీసుకోవచ్చు, గుంతలకు డబ్బులు ఇస్తాము. అదేవిధంగా చెట్లు తెచ్చుకొని పెడితే నాణ్యమైన చెట్లు తెచ్చుకొని వాళ్ళే పెట్టుకోవచ్చు. వాళ్ళకి బిల్లు ఇస్తే ఆ చెట్లకు సంబంధించిన బిల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎరువులు కానీ, అదేవిధంగా క్రిమిసంహారక మందులకు సంబంధించి కానీ, తర్వాత తోటలో పనిచేస్తే కూడా వారు పనిచేస్తే కూడా వారికి నెలవారీ రోజువారీ వేతనం కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా 3 సంవత్సరాల వరకు ఇస్తున్నాం కాబట్టి 4వ సంవత్సరం ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్కమ్ వస్తుంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఇంటర్ కల్టివేట్ కూడా చేసుకోవచ్చు. వేరే చిన్న పంటలు, ఇది పుచ్చ కానీ, అదేవిధంగా మినుము కానీ, లేకపోతే ఇటువంటి పంటలు కూడా వేసుకొని పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 3 సంవత్సరాల అటు రైతులకి ఉపాధి హామీ నుంచి డబ్బులు రావడమే కాకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ కొంత ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది రైతులందరూ ఏమంటారంటే పెట్టుబడి మీది లాభం మాదే అంటారు. అంటే పెట్టుబడి మొత్తం ఉపాధి హామీ పథకం ద్వారా పెడతాం, వచ్చే లాభం అంతా కూడా రైతులు తీసుకుంటారు. సో ఈ విధంగా సన్న చిన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఉంది. సో ఈ పండ్ల తోటలు తీసుకున్నటువంటి రైతులకు ఫామ్ పాండ్స్ కానీ, ఎరువు తయారు చేసుకోవడానికి వర్మి కాంపోస్టు, తర్వాత అదేవిధంగా ఇదే కాకుండా రైతులకి పాడి పశువులు రైతులు ఉంటే వారికి షెడ్స్ ఇవ్వడము. ఇప్పుడు మహిళా సంఘాలకి అటు మహిళా సంఘాల నుంచి లోన్లు ఇప్పించి పాడి పశువులు ఇప్పిస్తూ ఉన్నాం. ఉపాధి హామీ నుంచి 100% సబ్సిడీ తోటి షెడ్లు ఇప్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకి, అదేవిధంగా ఇంకా వ్యవసాయానికి అనుబంధం సంబంధించినటువంటి విషయాలు చూస్తే పచ్చిగా వేసుకోవడానికి ఇస్తున్నాము. అదేవిధంగా ఈ పౌల్ట్రీ ఏర్పాటు చేసుకుంటే వారికి కూడా షెడ్స్ ఉపాధి హామీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా వ్యవసాయ భూములలో నీటి సంరక్షణ, భూమి సంరక్షణ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తీసుకుంటున్నాం. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా నీటి సంరక్షణ మీద చేస్తూ ఉన్నాం, భూమి సంరక్షణ చేస్తూ ఉన్నాం. ఒక ఉపాధి హామీ పథకం ద్వారానే మనకి ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే భూ సంరక్షణ, నీటి సంరక్షణ కార్యక్రమాలు ప్రభుత్వ అన్ని పథకాలలో ఉపాధి హామీ పథకంలో మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది.
కాబట్టి రైతులకు అటు భూమి సంరక్షించుకోవచ్చు, నీటిని సంరక్షించుకోవచ్చు, అందులో పంటలు వేసుకోవడానికి ఈ ఉపాధి ద్వారా హామీ పథకం ద్వారా పంట తోటలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా అందులో వేయడానికి ఎరువు కూడా మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అటు వర్మి కాంపోస్ట్ కానీ నాడప్ కాంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవచ్చు. ఈవెన్ అజోలా అంటే పాడి పశువులు ఉన్న వాళ్ళకి దానా కోసం అజోలాకు సంబంధించినటువంటి అది కూడా ఇస్తున్నాం. కాబట్టి సమగ్రంగా రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు ఉపాధి హామీ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా చెప్పిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఉందా, లేదా మన నల్గొండ జిల్లాలో మాత్రమే ఉద్యానవన పంటలు ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? యాక్చువల్గా అన్ని జిల్లాల్లో ఈ ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాదాపు 260 రకాల పనులు ఉన్నాయి చేయడానికి. కానీ మన జిల్లాలో స్పెసిఫిక్గా మేము వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు, మెట్ట భూములు ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా చిక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి మన ఉపాధి హామీ ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు మీరు చేపట్టిన ఈ స్కీమ్ అనేది ప్రధానంగా చిన్న సన్నకారు రైతుల కోసం అంటున్నారు. సో దీనికి సంబంధించి హార్టికల్చర్ వాళ్ళతోటి మెర్జ్ అయి రైతులకు అవగాహన కల్పించడం కానీ రైతులను ప్రోత్సహించే దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పుడు మనము ఉద్యాన శాఖ నుంచి ఏమో టెక్నికల్ గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరికైతే చేస్తున్నామో మరి వారికి డ్రిప్ పెట్టుకోవాలంటే ఉద్యాన శాఖ ద్వారా మర్జ్ చేసుకొని డ్రిప్ పెట్టించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఉద్యాన అధికారులు మనము ఎవరైతే రైతులకు ఇది పండ్ల తోటలు ఇస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఓరియంటేషన్ అవగాహన కల్పించే విధంగా ఉద్యాన శాఖతోటి కన్వర్జెన్స్ తోటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. సో ఫైనల్గా చెప్పండి సార్, మొత్తంగా మీ ఎస్టిమేషన్ ప్రకారం మన నల్గొండ జిల్లాలో ఎంతమంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు ఒకవేళ దరఖాస్తు చేసుకుంటే లబ్ధి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఇప్పుడు దీనికి మనకు డెడ్ లైన్ ఇంత టార్గెట్ అంటూ కూడా ఏం లేదు. మనకి యాక్చువల్గా ఏదో మనకి టార్గెట్ అంటూ ఒక 2000 ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. కానీ మనము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఈవెన్ 5-6 వేల ఎకరాలు వచ్చినా కూడా ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు మనకి. ఎందుకనంటే మనము ఇది మెటీరియల్ పేమెంట్కి కూడా మనం ఈ సంవత్సరము ఉపాధి హామీ పథకంలో ఎక్కువ వేజ్ రేట్ వస్తుంది. గత సంవత్సరం 197 రూపాయలు వస్తే ఈరోజు ఇప్పటికే 272 రూపాయలు వచ్చే విధంగా పనులు చేపిస్తున్నాం. కాబట్టి మనకి ఎక్కువ మొత్తంలో మెటీరియల్కి వస్తుంది. కాబట్టి ఇటువంటి పండ్ల తోటలు కానీ, తర్వాత వర్మి కాంపోస్ట్ కానీ, పశువులకు సంబంధించిన పాకలు కానీ, పౌల్ట్రీ షెడ్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా కూడా మనం పండ్ల తోటలు ఇవ్వడానికి అవకాశం ఉంది. సార్ రైతుల నుంచి అసలు ఎట్లా ఉంది స్పందన? అంటే మీరు చెప్పేదాని మీద కావచ్చు, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్ కావచ్చు, దీని మీద రైతుల నుంచి మీకు వచ్చేటటువంటి దరఖాస్తులు కానీ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ కానీ అసలు ఎంతమంది రైతులు ఆసక్తిగా ఉన్నారు? యాక్చువల్గా దీని మీద ఏంటంటే ఇప్పుడు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత 3 రోజుల నుంచి మనము 22వ తారీఖున అంటే గ్రామస్థాయికి తీసుకెళ్లడం ఉద్దేశంతో అటు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయడమే కాకుండా పంచాయత్ సెక్రటరీస్, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ కూడా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి. టామ్ చేస్తున్నాం. సో వాళ్ళ ద్వారా టామ్ చేయించి మొన్న ఆల్మోస్ట్ ఒక 844 మంది పంచాయత్ సెక్రటరీస్కి, అదేవిధంగా 550 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఉపాధి హామీలు పనిచేసేటువంటి 200 మంది వివిధ రకాల సిబ్బంది, అటు ఎంపీడీఓస్, ఎంపీఓస్కి అందరికి కూడా మనము 22వ తేదీ రోజు మిర్యాలగూడ, నల్గొండలో, ఈరోజు 24 రోజు దేవరకొండ డివిజన్స్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దీని ద్వారా అంటే ప్రతి ఇంటికి ఈ సమాచారం పోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టుకోవడానికి ముందుకు పెద్ద ఎత్తున వస్తుండ్రు. ఈ సంవత్సరం స్కీమ్ చాలా గొప్పగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. మొత్తంగా నల్గొండ జిల్లాలో ఉద్యానవన పంటలకు రైతులను ప్రోత్సహించడంతో పాటుగా ఎక్కువ శాతం వరి, పత్తి సాగు చేస్తున్న రైతులను కొంత ఉద్యానవన పంటల వైపు కూడా మళ్లించే దిశగా చేపడుతున్న చర్యలు అయితే రైతుల నుంచి ఉత్తమ ఫలితాలు కూడా రాబోతున్నాయని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మరొక పక్కన క్షేత్రస్థాయి వరకు దీన్ని తీసుకెళ్లడానికి విస్తృత ప్రచారం కల్పించడంతో పాటుగా క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా అవగాహన కల్పించే దిశ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, మొత్తంగా ఈ స్కీమ్ ద్వారా సన్న చిన్నకారు రైతులకు ఖచ్చితంగా ఉద్యానవన పంటలపైకు వారిని ప్రోత్సహించడం, వారు ఖచ్చితంగా ఈ పంటల వైపు మళ్ళే విధంగా తీసుకున్న చర్యలు అయితే సత్ఫలితాలు ఇస్తాయని కూడా అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని, కేంద్ర బలగాలు చేపడుతున్న నరమేధాన్ని ఆపాలంటూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. అమెరికా ఆదేశిస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నిలిపివేసిన నరేంద్ర మోదీ దేశ పౌరులైన నక్సలైట్లతో శాంతి చర్చలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ ఎన్కౌంటర్లో ఆదివాసీలు ఎక్కువగా చనిపోతున్నారని సుప్రీంకోర్టు స్పందించి